జైలుకి పంపించడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ సిఐటియు పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అప్పలరాజు చేస్తున్నటువంటి పోరాటాలు అనేకమైనటువంటి పోరాటాలు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి మేధావర్గం పెద్దలు అనేక మంది ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయినా కానీ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ప్రశ్నించేటువంటి గొంతుకుని ఈ రోజు పూర్తిగా నొక్కేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అని ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం అంటే సిగ్గుసేటు. ప్రభుత్వం ఏమో ఈ రోజు కప్పిపుచ్చుకోవడం కోసం ఉద్యమకారుల మీద పీడీ యాక్ట్ అటువంటిది పెట్టింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పీడీ యాక్ట్ ని రద్దు చేయాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైల్లో నిర్బంధించడాన్ని సిఐటియు అఖిల భారత 18వ మహాసభ ర్యాలీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అప్పలరాజు గత 15 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో మత్స్యకారులు, వృత్తిదారుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. హోంమంత్రి గారు ఇది చూసి ఓర్వలేకే అప్పలరాజు మీద ఈ పీడీ యాక్ట్ కేసు పెట్టి సెంట్రల్ జైల్లో నిర్మించారు. ఆయన్ని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఆయన్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మత్స్యకారుల తరఫున, పేదల తరఫున నిరంతరం ప్రజా జీవితంలో ప్రజా నాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం అప్పలరాజుపై ప్రభుత్వం కుట్రపూర్వకంగా పీడీ యాక్ట్ పెట్టి ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది. ఇది పచ్చ దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల తరఫున పోరాడేటువంటి నాయకులను నిర్బంధించడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో మల్టీప్లెక్స్ పార్క్ కావచ్చు, ఆర్సెల్ఆర్ మెటల్ సంబంధించి నిప్పల్ స్టీల్ ప్లాంట్ సంబంధించి బలవంత భూసేకరణ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎలా అయితే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం అయితే తప్ప ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతున్న నాయకుల్ని నిర్బంధించడం వల్ల ఈ సమస్యల పరిష్కారం కావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బేసరత్తుగా సిపిఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్